లకు అతి సమీపంలో కొలువు తీరిన చిన్నమెట్పల్లి గ్రామంలో కాలభైరవ స్వామివారి ఆలయ విశేషాలు విశిష్టత మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్వామివారిని దర్శించుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ భక్తి వీడియోస్. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు, ఆలయ విశేషాలు, స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. అత్యంత మహిమాన్వితమైనటువంటి కాలభైరవ స్వామి గురించి మనం ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం. అత్యంత మహిమాన్వితమైనటువంటి చిన్నమెట్పల్లిలో కొలువుదీరినటువంటి కాలభైరవ స్వామి వారి విశిష్టత ఆలయ అర్చకులను అడిగి తెలుసుకుందాం. ఈ మధ్య గత కొన్ని నెలలుగా ఇక్కడ అశేష భక్తజనులు విచ్చేస్తూ స్వామి వారికి అభిషేకం నిర్వహించడం అనేది చాలా విశేషంగా చెప్పుకోవాలండి. ఎందుకంటే ప్రతి అష్టమి రోజు కానివ్వండి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో విశేషంగా ఇక్కడికి అశేష భక్తజనులు స్వామి వారికి అభిషేకం చేయడానికి క్యూ లైన్ లో కనిపిస్తూ ఉంటారండి. ఎందుకంటే కాలభైరవ స్వామికి అభిషేకం చేయడం అంటే ఎక్కడనో పూర్వజన్మ సుకృతం ఉండాలండి. ఎందుకంటే కాలభైరవ స్వామి అంటేనే కాలానికి అతీతుడు కాలభైరవ స్వామి అండి. నిజంగా భూత ప్రేత పిశాచాలు, అనారోగ్య సమస్యలు, ఏదో తెలియని బాధతో సతమతమవుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారండి. నిజంగా శివునికి అభిషేకం చేస్తే ఎలాంటి పుణ్య ఫలితం వస్తుందో అలాగే కాలభైరవ స్వామికి అభిషేకం నిర్వహించినా కూడా అలాంటి పుణ్య ఫలితాలు వస్తాయనేది శాస్త్రవచనం అండి. అలాంటి కాలభైరవ స్వామి ఇక్కడ ఎలా భక్తులకు దర్శనమిస్తున్నాడు, అసలు ఇక్కడ కాలభైరవ స్వామి ఎలా కొలువు తీరాడనే విషయం మనం ఆలయ అర్చకులను అడిగి మనం తెలుసుకుందామండి. మరొక విశేషం ఏమిటంటే కాలభైరవ స్వామి దేవాలయంలో ఇలాంటి నిమ్మకాయల దీపం పెట్టడం కానీ, కొబ్బరికాయల్లో దీపకం పెట్టడం కానీ, అలాంటి నాన్ వెజ్ కార్యక్రమాలు చేయడం కానీ చేస్తుంటారండి. నిజంగా చిన్నమెట్పల్లిలో చెప్పాలనంటే సాత్వికం అండి. దైవానికి ఏదైతే ఇష్టమో అలాంటి సాత్విక కార్యక్రమాలతో ఇక్కడ స్వామి వారిని సేవిస్తూ ఉంటారండి. ఇక్కడ వేరే నాన్ వెజ్ కానివ్వండి, నిమ్మకాయల దండలు కానివ్వండి, నిమ్మకాయల్లో దీపాలు వెలిగించడం కానీ అలాంటివి ఇక్కడ ఏవి జరగాయండి. ఎందుకనంటే ఇక్కడికి రావడం అంటేనే మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో సనాతన ధర్మంలో లోక సమస్త సుఖినో భవంతు కోసం, ధర్మో రక్షిత కోసం ఇక్కడ వెలిసినటువంటి శ్రీ కాలభైరవ స్వామి ఆలయ విశేషాలు విశిష్టత ఆలయ అర్చకులైనటువంటి శ్రీ చక్రపాణి గారిని అడిగి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇంత సుందర దృశ్యం ఎక్కడ కూడా తనివి తీరదు, ఆశ చావదు అండి. అలాంటి సుందర రూపం మన కాలభైరవ స్వామి రూపం అండి. కాలభైరవ స్వామిని దర్శించాలన్నా, చిన్నమెట్పల్లి రావాలన్నా, కాలభైరవునికి అభిషేకం చెయ్యాలన్నా సాక్షాత్ సకల దేవతల అనుగ్రహం ఉంటే గాని ఇలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి సుందర రూపంతో కొలువు తీరి భక్తులకు అభిషేకం చేసేటువంటి భాగ్యం దొరకదండి. అలాంటి భాగ్యాన్ని కల్పిస్తున్న శ్రీ చక్రపాణి గారికి ఈ స్వామి వారికి సంబంధించిన విషయాలు మనం ఇప్పుడు ఆలయ అర్చకులను అడిగి మనం తెలుసుకుందాం. వారు మీకు ఇక్కడ ఇంత సుందర రూపం వేలాది మంది భక్తులకు దర్శనించే విధంగా నిత్య ధూప దీప నైవేద్యాలు చూపిస్తూ భక్తులకు పుణ్యము, ముక్తి, మోక్షాన్ని ప్రసాదిస్తూ నిలబడ్డ మీకు నిజంగా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు, పాదాభివందనాలండి. ఆలయానికి సంబంధించిన విషయాలు మా భక్తి వీడియోస్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ మహాకాలభైరవ స్వామి నమః. ఇది చిన్నమెట్పల్లి గ్రామం, కొరుట్ల మండలం, జగిత్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ చిన్నమెట్పల్లి గ్రామంలో అతి పురాతనమైనటువంటి శిలరూపకంగా కొలువుదీరినటువంటి స్వయం కాలానికి స్వరూపుడైనటువంటి కాలభైరవ స్వామి వారు ఇక్కడ కొలువుదీరడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడికి తాను ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఆ స్వామివారు అనుగ్రహాన్ని భక్తులందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి అష్టమి, అమావాస్య, పౌర్ణమి పర్వదినాల్లో స్వయంగా భక్తుల చేతితోనే స్వామివారికి అభిషేక కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. సంకల్పయుక్తంగా
స్వామివారికి పూజాది కార్యక్రమాలు స్వయంగా భక్తుల చేత్తోనే నిర్వహించడం జరుగుతుంది. చిన్న పెద్ద ధన భేద అని ఏ భేదభావాలు లేకుండా స్వయంగా భక్తుల చేతోనే పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఏకైక దేవాలయం చినబెట్పల్లి శ్రీ మహాకాల భైరవ స్వామి దేవాలయం. ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడికి తాను కోరినటువంటి ధర్మబద్ధమైన కోరిక ఏదైనా గాని, గృహము గాని, ఆరోగ్యము గాని, తనకున్నటువంటి సమస్యలు ఏవైనా గాని స్వామివారు వాటిని తొలగించి సత్వరమైన ఫలితాలు ఇస్తూ వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుస్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి, దుష్టగ్రహ బాధలతో బాధపడే వారికి, మరియు సంతానము లేని వారికి, వివాహము కాని వారికి, మరియు కుజదోషము, కాలసర్పదోషము, ఇతరత్ర గ్రహ దోషాలతో బాధపడుతున్న వంటి వారికి అందరికి కూడా సత్వరమైన ఫలితాలు ఇస్తూ స్వామివారి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ క్షేత్రముల ప్రతి అష్టమి అమావాస్య పర్వదినాల్లో మాత్రమే స్వయంగా భక్తుల చేత్తోని అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఎక్కడ లేని విధంగా స్వామివారికి ప్రతినిత్యం దీపధూప నైవేద్యాలతో ఆరాధన క్రమం అనేది ఉంటుంది. మరియు ఆదివారము, మంగళవారం రోజున స్వామివారికి అంతర్ముఖంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరియు ఇదే క్షేత్రములో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారు మరియు ఉమామహేశ్వరుడు మరియు దేవతా వృక్షాలు మరియు లక్ష్మీ స్వయంవెత్త అయినటువంటి లక్ష్మీ నరసింహ భగవానుడు కూడా కొలువుదీరి ఉండడం జరిగింది. మరియు ఇక్కడ ఈ క్షేత్రం లోపల పూర్తిగా సాత్విక మార్గంలో పూజాది క్రతువులు నిర్వహించడం జరుగుతుంది. చిన్న పిల్లడు సైతం వచ్చి ప్రశాంత చిత్తంతోని పూజాది కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా పూజాది కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కూష్మాండ దీపాలు గాని, నారికేల దీపాలు గాని, ఇతరత్ర తాంత్రిక పూజలు గాని, తాంత్రిక ద్రవ్యాలు కానీ ఇక్కడ ఉండవు. భక్తులు అది గమనించగలరు. కూష్మాండ దీపం అనేది ఇక్కడ పూర్తిగా నిషిద్ధం. చాలా మంది కూష్మాండ దీపం గురించి తెలియక ఇక్కడ వెలిగించి వెళుతూ ఉంటారు. ఇక్కడ వెలిగించడం ద్వారా స్వామివారు కంప్లీట్ నల్లటి ఛాయతో మారిపోతూ ఉంటాడు. ఎక్కడ కూడా శిల అనేది నలుపు వర్ణం రావడం కానీ, రంగు మారడం కానీ జరగదు. కానీ ఇక్కడ కూష్మాండ దీపం వెలిగించిన, నారికేల దీపాలు వెలిగించిన, ఇతరత్ర తాంత్రిక మంత్ర ప్రయోగాది పూర్వక క్రియలు జరిగినా గాని స్వామివారు నలుపు రంగానికి వెళ్ళి క్రోధాగ్నిత జ్వాలతో స్వామివారు ఉంటారు. మళ్ళీ స్వామివారు ఇలాంటి ప్రశాంత చిత్త శాంత స్వరూపానికి రావడానికి కనీసం 10 రోజుల సమయాన్ని పడుతుంది. ఇక్కడ కంప్లీట్ గా పూర్తి సాత్విక విధానంగానే పూజాది క్రతువులు ఆ స్వామివారికి మాకు ఆజ్ఞాపించడం జరిగింది. అందుచేత స్వామివారికి సాత్విక మార్గంలోనే పూజాది క్రతువులు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా కానీ భక్తులు పూజాది కార్యక్రమాల్లో పాల్గొనన్నా, అభిషేక క్రతువులో పాల్గొనాలనుకున్నా సాంప్రదాయ దుస్తులు ముందుగా ధరించి రాగలరు. మరియు ఈ క్షేత్రము లోపల భక్తాంజనేయ స్వామి వారు, ఉమామహేశ్వరుడు, సతీ సమేత నవగ్రహాలు మరియు సంతాన నాగేంద్రుడు మరియు సరస్వతి దేవి, దత్తాత్రేయుడు కూడా కొలువుదీరి ఉండడం జరిగింది. అందుచేత ఈ క్షేత్రానికి వచ్చి ఒక్కసారి దర్శనం చేస్తే సకల దేవతలందరి దర్శనం కూడా చేసినట్లుగా జరుగుతూ ఉంటుంది. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. శ్రీ చక్రపాణి గారు మా భక్తులకు చాలా చక్కటి విషయాలు, చక్కటి వివరణ ఇచ్చారండి. నిజంగా మా భక్తి వీడియోస్ చూస్తున్న వారందరికీ కూడా ఆ కాలభైరవ స్వామి దివ్య మంగళ శాసనాలతో పాటుగా శ్రీ చక్రపాణి గారి మంగళ శాసనాలు కూడా మా భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అశేష భక్తజనులందరికీ కూడా వారి మంగళ శాసనాలు ఉండాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. అదే విధంగా ఇక్కడ గురువు గారు చెప్పినట్టుగా సాత్వికంగా ఎవరైతే గురువు గారు మనకు భక్తులకు వివరించారో అదే విధంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు చేస్తూ శ్రీ కాలభైరవ స్వామి దివ్య అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి మా భక్తి ఛానల్ చూస్తున్న అశేష భక్తజనులందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం గన చూసినట్టయితే నవగ్రహాలతో పాటుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలివి తీరి ఉండడం, భూత ప్రేతాత పిశాచాలను పారదోలేటువంటి హనుమాన్ దేవాలయం, సకల వాక్కులు బుద్ధి జ్ఞానము ఇచ్చే జ్ఞాన సరస్వతి మాత, అలాగే అందరికీ గురువైనటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, శతనావులు, ఇలాంటి అశేష సకల దేవతల అనుగ్రహం మీకు సిద్ధించాలంటే
ఎక్కడెక్కడో తిరగడం కాదండి, ఒక్కసారి మా చిన్నమెట్పల్లి గ్రామాన్ని మీరు సందర్శించండి. మంచి ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా భక్తి ముక్తి మోక్షాన్ని ప్రసాదించేదే మా చిన్నమెట్పల్లి గ్రామం అండి. లోక సమస్త సుఖినో భవంతు కోసమే సదా ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు మా ఛానల్ కు తెలియజేయడం నిజంగా అందరికీ ఆదర్శం అండి. మరొక్కసారి మా భక్తి ఛానల్ ద్వారా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి మహిమాన్వితమైనటువంటి దేవాలయాన్ని మీరు సందర్శించండి. ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కాలభైరవ స్వామి దివ్య మంగళ శాసనాలు మనందరం పొందుదాం. అలాగే ఇక్కడ పూజాది కార్యక్రమంలో పాల్గొనాలంటే కూడా కింద స్క్రోలింగ్ లో చక్రపాణి గారి మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. దయచేసి భక్తజనులకు మరొక్కసారి ఆలయ అర్చకుల ద్వారా విన్నపమండి, ఇక్కడ కూష్మాండ దీపాలు గాని, దయచేసి నిమ్మకాయల దండలు గాని అలాంటి దయచేసి ఇక్కడ చేయకండి. ఎందుకంటే స్వామివారు సాత్వికంగా మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా భక్తులకు దర్శనం ఇవ్వాలి, భక్తులందరూ ప్రశాంతంగా జీవించాలని స్వామివారి ఇక్కడ కొలువు తీరండి. అందుకని దయచేసి అలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఎవరు నిర్వహించకూడదని ఆలయ అర్చకుల పక్షాన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ కాలభైరవ స్వామి అనుగ్రహం మట్టుకే మనం పొందాలి, కానీ ఇంకొకటి ఏది మనం పొందకూడదు అనే సత్సంకల్పంతో ఆలయ అర్చకులు అశేష భక్తజనులకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా, అభిషేకాలు చేయాలన్నా ఆలయ అర్చకులను వివరాలు అడిగి తెలుసుకొని పూజాది కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి దివ్య మంగళ శాసనాలు పొందాలని మరొక్కసారి అందరినీ కోరుకుందాం. ఇంకో డాడీ అలాగే స్వామి గారు అశేష భక్తజనులు మా ఛానల్ చూస్తూ ఉంటారు కదా, మరి వారు అభిషేకానికి రావాలనంటే పౌర్ణమి కానివ్వండి, అష్టమి కానివ్వండి, అమావాస్య రోజు కానివ్వండి, వారు ఎప్పుడు వస్తే వారికి ఈ అభిషేకం చేసేటువంటి మహత్తర భాగ్యం కలుగుతుంది? మా భక్తులకు మీ ద్వారా తెలియజేయవలసిందిగా విన్నవించుకుంటున్నాం. ఉదయం 7:35 సంకల్పయుక్తంగా స్వామివారికి అభిషేక కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. అభిషేకం పూర్తయి అలంకరణ అయిన తర్వాత మరలా తిరిగి అభిషేక క్రతువులు అనేవి ఉండవు. ఓకే, చాలా సంతోషం అండి. ఏ బాధతో, ఏ ఇబ్బందితో, ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా కేవలం ఒకే ఒక్క మార్గం అండి, మా కాలభైరవ స్వామికి అభిషేకం అండి. మీరు ఒక్కసారి అభిషేకం చేశారనుకోండి, కోరిక తీరకపోవడం అనేదే ఉండదు. అలాంటి మహిమాన్వితమైనటువంటి కాలభైరవ స్వామి దేవాలయం అండి. భక్తులు కూడా ఎవరు అభిషేకం చేయాలన్నా కూడా అష్టమి రోజు, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు 7 గంటల వరకే దేవాలయానికి విచ్చేసి సనాతన ధర్మంలో పద్ధతి సాంప్రదాయాల దుస్తులు ధరించి స్వామి వారికి అభిషేకం చేసేటువంటి మహత్తర భాగ్యం సొంతం చేసుకోండి. ఒకసారి స్వామి వారి అలంకరణ జరిగిందంటే ఎవరు వచ్చినా కూడా స్వామి వారికి మళ్ళీ అభిషేకం నిర్వహించడం అనేది ఉండదండి. దయచేసి భక్తులందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. సహా కుటుంబానాం మమహాం క్షేమస్థైర్యధీర్య విజయావయాయుః ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్షాచిద్ర విదాబల పురుష సిద్ధ్యర్థం శ్రీ మహాకాల భైరవ స్వామి దేవతా సంపూర్ణ అనుగ్రహ బల సిద్ధ్యర్థం శ్రీమన్ మహాకాల భైరవ స్వామి దేవతాభ్యం నమః. ఓం భైరవాయ నమః, భూతనాథాయ నమః, భూతాత్మనే నమః, భూతభావాయ నమః, క్షేత్రదాయ నమః, క్షేత్రబాలాయ నమః, క్షత్రియాయ నమః, విరాజసే నమః, స్మశానవాం శివే నమః, కృపసేవితాయ నమః, స్మరాంకృతే నమః, రక్తపాయే నమః, పాయపాయే నమః, సిద్ధాయ నమః, సిద్ధసేవితాయ నమః, కంకళాయ నమః, కళాశమణే నమః, కళానిధే నమః, కాంతాయ నమః, కామినీ వశకృతే నమః, వశనే నమః, సర్వసిద్ధిప్రదాయ నమః, డింబకాయ నమః, శాంతాయ నమః, శాంతజనప్రియాయ నమః, వటుకాయ నమః, వటుకవేషాయ నమః, ఖడ్గావరాధరణ్యే నమః, భూతాధ్యక్షణ్యే నమః, పశుపతే నమః, భిక్షుజాయ నమః, పరిచారకాయ నమః, దుస్తురాయ నమః, దిగంబరాయ నమః, శూరాయ నమః, హరాయ నమః, పాండులోచనాయ నమః, శాంతదాయ నమః, సిద్ధాయ నమః, శంకరాయ నమః, ప్రియబాంధవాయ నమష్టమూర్తే నమః, నిదాదిశే నమః, జ్ఞానచక్షవే నమః, తపోమాయ నమః, అష్టధరాయ నమః, షడాధరాయ నమః, సదాయుక్తాయ నమః, శిఖాసకాయ నమః, భూతాధరాయ నమః, భూతాధరాయ దాక్షిణ్యే నమః, కంకలాయ నమః, ముండినీ నమః, యజ్ఞోపవీతాయ నమః, దృఢభూషణాయ నమః, మోహనాయ నమః, స్తంభనాయ నమః, భీమరక్షక్షోభకరణాయ నమః, శుద్ధ నీలాంజన ప్రాముఖ్యాయ నమః,
దేవ్యే నమః ముండభూషితాయ నమః అబలాయ నమః బలవిక్రమార్కాయ నమః సర్వాతాపహరణాయ నమః దుర్గాయ నమః దుష్టభూతసేవితే నమః కామినీ నమః కళానిధే నమః కాంతాయ నమః కామినీ వశకృతే నమః వశినే నమః సర్వసిద్ధిప్రదాయ నమః వైద్యాయ నమః ప్రభవే నమః విష్ణవే నమః శ్రీ మహాకాళ భైరవస్వామి దేవతాభ్యో నమః श्रीमन्महाकाल भैरव स्वामी देवताभ्यो नमः कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो काल भैरव प्रचोदयात् ओम कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो काल भैरव प्रचोदयात् ओम कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो काल भैरव प्रचोदयात् शिवा जटजूटधराय कैलास निवासायां काशी क्षेत्रपालकाय महाकाल भैरवानंद कर्पूरमंगल निराञ्जनं दर्शयामि। आंजनेयाय नमः महावीराय नमः मोदय नमः मारुतात्मजाय नमः तत्त्वज्ञानप्रदाय नमः सीतादेवी रुद्रप्रदायकाय नमः शोकामणचित्रे नमः सर्वमाया विभञ्जनाय नमः सर्वबन्धापुत्रे नमः रक्षोविद्वांसकारकाय नमः परविद्यपरिहरणाय नमः वर्षौर्यविनाशकाय नमः परमन्त्राणिनाकाप्ति नमः तलयमा सर्वग्रहाविनाशक्ति नमः भीमसेना सहायकृताय नमः सर्वदुःखाहराय नमः सर्वलोकाचारिणे नमः मनोजवाय नमः वारिजाताद्रिमूढस्थाय नमः सर्वतन्त्रस्वरूपपदे नमः सर्वदुःखाहराय नमः प्रभवे नमः बलसिद्धिकाराय नमः सर्वविद्यां सम्प्रदायकाय नमः कविशीर्णायकाय नमः भविष्यत्प्रदायकाय नमः ब्रह्मचारिणे नमः रत्नकुण्डलादित्यपदे नमः सञ्जद्भालासन्नामानसिकज्वालाय नमः श्रीमदानि स्वामी देवताभ्यो नमः Kalau diskonin banyak. Itu